విధంగా ఉండబోతుంది ఈ 5 ఏళ్ల పరిపాలన? దరిదాపులు నాకు తెలిసి బాగానే ఉంటుంది అనుకుంటున్నా. ఎందువల్లండి? ఎందువల్లంటే పోయిన తేడా జగన్మోహన్ రెడ్డి అన్నీ ఇచ్చాడు కదా, మంగళవాళ్ళకి మాదిగోళ్ళకి ఇట్టోళ్ళకి అందోళ్ళకి అందరికి ఫ్రీగా డబ్బులు. ఆ పరిపాలన బాగుందని అనుకున్నారు అప్పుడు. ఇప్పుడు డబ్బులు ఇచ్చేది ఉచితం ఇచ్చేది అంత బాగలేదనే కదా ఆయన కోట్లేంది. ఓకే. ఇప్పుడు ఇసుక ఫ్రీ, నెక్స్ట్ మెగా డిఎస్సి, ఇట్టన్నీ పరిపాలన భయంతో బాగా చేస్తారని నా అభిప్రాయం. భయంతో చేస్తారంటారు అంటే భయంతో బాధ్యతతో. ఈసారి అంటే జనాలకి ఫ్రీగా కాకుండా ఏమి ఇస్తే బాగుంటుంది అంటారు మొత్తానికి? ఊరికి ఏమి ఇచ్చినా ఇబ్బంది జనాలకి. ఓకే. సోమవారాలు అయిపోతారు. సో డెవలప్మెంట్ ఉండాలంటే ఏం చేయాలంటారు? ఫస్ట్ డెవలప్మెంట్ రోడ్లు, సీసీ రోడ్లు, ఇంకేమన్నా ఇతర డ్రైనేజీలు, ట్రైన్ కాలువలు ఇట్లాంటి ఏమన్నా చేస్తే డెవలప్మెంట్ ఉంటుంది. ఓ సంక్షేమ పథకాలని రోడ్లు గిడ్లు ఏమి వేయలేదు కదా జగన్ ప్రభుత్వంలో. మరి 11 సీట్లు రావడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది మీరు ఎక్స్పెక్ట్ చేశారా అసలు? 11 సీట్లు అనేది ఆయన పరిపాలన మంచిది కాదనే కదా. అంతేనా? దానికి సాక్ష్యమే ఆ సీట్లు అంటారు. అయితే మొత్తానికి ఈసారి నమ్మకం అయితే ఉందా ప్రభుత్వ పరిపాలన బాగుంటుందని? ఖచ్చితంగా బాగా చేస్తారని నా అభిప్రాయం.